సో ఇది ఈ టాపిక్ చాలామంది అడిగింది ఏంటంటే అమెరికాలో లైఫ్ ఎలా ఉంటుంది. అమెరికా అంటే చాలామందికి మోజు, క్రేజీ అనమాట. వాడు వాడి ఆస్తి మొత్తం అమెరికాకి రావడానికి తాకట్టు పెడతారు చాలామంది. ఇంకా కొంతమంది అయితే ఫేక్ సర్టిఫికెట్స్ పెడతారు, కొంతమంది ఫేక్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ పెడతారు. ఇట్లా రకరకాలుగా పెట్టి అమెరికాకి అయితే వస్తూ ఉంటారు. సో మరి అమెరికాకి అంత క్రేజీ తనం ఎందుకు ఉంది అది మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. అయితే అమెరికాకి ఇండియా కంటే ముందు దాదాపు 250 సంవత్సరాల ముందే స్వాతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్. వాళ్ళకు కూడా బ్రిటిష్ నుండే స్వాతంత్రం వచ్చింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే బిజినెస్ కల్చర్ బాగా ఎంకరేజ్ చేశారు. కొంతమంది సక్సెస్ అయ్యారు ముందు. ఎవరు? జేపీ మోర్గన్ కానీ, లేకుంటే ఆండ్రూ ఆండ్రూ కార్నెజీ కానీ. ఆండ్రూ కార్నెజీ అనేవాడు చాలా డబ్బులు న్యూయార్క్లో ఉన్న సెంట్రల్ పార్క్కి డొనేట్ చేశాడు. ఇప్పుడు సెంట్రల్ పార్క్ అంత అందంగా ఎందుకుందంటే దానికి కారణం ఆండ్రూ కార్నెగీ అన్నమాట. అలాగే జాన్ డి రాక్ఫెల్లర్ ఉన్నాడు, ఫార్డ్ ఉంది కదా, సో అతను, ఇంకట్లో చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి డెవలప్ చేశారు. జేపీ మోర్గన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేశాడు. ఇంకా అలాగే గోల్డ్మెన్ సాక్స్ అనే కంపెనీ, అది వన్ ఆఫ్ ది ఓల్డ్ కంపెనీ. అలాగే AT&T, అది కూడా వన్ ఆఫ్ ది ఓల్డ్ కంపెనీ. IBM, అది కూడా చాలా ఓల్డ్ కంపెనీ. ఇట్లా చాలా కంపెనీస్ 19th సెంచరీ, 18th సెంచరీ, ఇంకా 20th సెంచరీ తరతరాలుగా వస్తూనే ఉన్నాయి. సో బిజినెస్ కల్చర్ అనేది చాలా వచ్చింది. దాని ద్వారా సంపద పెరిగింది. దానికి తోడు ఇంకోటి ఏంటి, సిలికాన్ వ్యాలీ అనేది టెక్నాలజీ హబ్ పుట్టుకొచ్చింది. సో అసలే వాడి దగ్గర చాలా రీసోర్సెస్ ఉన్నాయి, బిజినెస్ కల్చర్ ఉంది. దానికి తోడు ఇంకా సిలికాన్ వ్యాలీ అనేది తోడైంది. అది ఎట్లా అంటే ఒకడికి మంచి మామిడి పండు దొరికిందంటే ఇంకా దానికి తోడు ఇంకో పెద్ద యాపిల్ పండు, ఇంకా పనస పండు ఫ్రీగా దొరికినట్టు. సో దానివల్ల ఏంటంటే అమెరికా డబ్బు పరంగా ఇంకా చాలా ముందుకు వెళ్ళింది. ఇంత డబ్బు ఉందని ఇంకా గవర్నమెంట్ కూడా చాలా ఇది మన ఇన్స్టిట్యూట్స్ బిల్డ్ చేయడం కానీ, అంటే హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ రిసోర్సెస్ మీద చాలా స్పెండ్ చేసింది. మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ కట్టడం, దాని తర్వాత ఉన్న ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేయడం. ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా వాటికి చాలా కాంట్రిబ్యూట్ చేసేది. హార్వర్డ్ కానీ, లేదంటే కొలంబియా యూనివర్సిటీ కానీ, NYU కానీ, ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్. వాటికి కాంట్రిబ్యూట్ చేయడం. ఇంకా అలాగే రోడ్స్ చూసుకుంటే ఇంకా అమెరికా రోడ్స్ గురించి చెప్పనక్కర్లేదు. రోడ్స్, మళ్ళీ హెల్త్ కేర్, ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీ ఆల్మోస్ట్ హెల్త్కి సంబంధించినవి ఫ్రీ. ఈవెన్ నాకు కూడా, నేను అమెరికా సిటిజన్ కాకపోయినా కూడా నాకు చాలా వరకు ఫ్రీగా దొరికేవి. అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఉండేది. నేను సిటిజనే కాదు, నాకు కావాలంటే వాళ్ళు $50, $60, $200 ఛార్జ్ చేయొచ్చు, బట్ నాకు ఫ్రీగా ఇచ్చారు. అట్లా చాలా వ్యాక్సిన్స్ ఫ్రీగా ఇస్తారు. కోవిడ్ టెస్ట్ ఫ్రీగా ఇచ్చారు. ఇట్లా చాలా అమెరికా చాలా ఇస్తుంటుంది అన్నమాట. మళ్ళీ ఇన్ని స్కాలర్షిప్స్ ఇస్తుంది జనాలకి. ఇంకా ఇవన్నీ కాకుండా ఎంటర్టైన్మెంట్ బిజినెస్, టేలర్ స్విఫ్ట్, అలాగే సెలీనా గోమెజ్, జస్టిన్ బీబర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది. వాళ్ళంతా వరల్డ్ వైడ్ కాన్సర్ట్స్ చేస్తుంటారు. కాన్సర్ట్ చేస్తుంటే మళ్ళీ డబ్బులు ఎవరికి వస్తాయి? అమెరికాకి వస్తాయి కదా, దాని డబ్బులు కూడా వస్తాయి. నువ్వు ఏదన్నా చూసుకో, ఎంటర్టైన్మెంట్ చూసుకో, న్యూస్ చూసుకో, టెక్నాలజీ చూసుకో, ఫుడ్, సబ్వే, KFC, ఇట్లా ఏది చూసుకున్నా కూడా మొత్తం గ్లోబల్ని డామినేట్ చేసి పడేసింది. ఒక టెక్నాలజీ కనుక్కున్నారంటే దాన్ని మొత్తం వరల్డ్ వైడ్ తీసుకెళ్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా అది ఒక ఫస్ట్ థాట్ ఏంటంటే బ్యాటరీ కనుక్కుందాం, కార్కి ఒక బ్యాటరీ కనుక్కుందాం మంచిది అన్న థాట్ తోటి తయారైంది. బట్ ఇప్పుడు అది అసలు ఇక డెవలప్డ్ కంట్రీలో ఆల్మోస్ట్ అంత ఆక్యుపై చేసింది. సో అట్లా అనమాట, అంత గొప్ప స్కేల్లో వాళ్ళు ఆలోచిస్తారు. ఇంకా కల్చర్ వైజ్ వస్తే ఇంకెలా ఉంటుందంటే, మీకు ఏదన్నా గోల్ ఉంటే, ఏదన్నా అంబిషన్ ఉంటే ఏం చేస్తుందంటే అమెరికా నిన్ను చాలా ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అక్కడున్న ఈకోసిస్టమ్ కానీ, అక్కడున్న రీసోర్సెస్ కానీ, అక్కడున్న జనాలు. మన ఇండియాలో ఏదైనా మొదలు పెడితే నలుగురు వచ్చి దాన్ని ఎట్లా కొలుస్తామని చూస్తారు. కానీ అమెరికాలో ఏంటంటే అదే నలుగురు వచ్చి దాన్ని ఎట్లా నిలబెడదాం, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం. ఒకవేళ వాడు ఫెయిల్ అయినా కూడా, ఫెయిల్ అయితే బాధపడద్దు, నువ్వెందుకు ఫెయిల్ అయినావో అది అర్థం చేసుకొని ఇంకా ముందుకెళ్ళు, నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చెయ్యు అని చెప్తారన్నమాట. సో అది దానివల్ల ఏంటంటే ప్రతి రంగంలో కూడా అమెరికా అసలు దూసుకుపోతుంది.